మదర్ టంగ్ లేదండి, నా మదర్ టంగ్ ఇస్ గుజరాతీ. సో నెక్స్ట్ 1.5 2 అవర్స్లో మీతో పాటు నేను ఏదో మాట్లాడతా, కొద్దిగా గజిబిజిగా ఉంటుంది తెలుగు నాది, ఓకే. సో బై మిస్టేక్, బై ఛాన్స్ ఏదైనా తప్పు వర్డ్స్ వచ్చేస్తే దయచేసి క్షమించండి. ముందుగా మీ అందరితో నేను ప్రార్థన చేస్తున్నాను, ప్లీజ్ డోంట్ గో ఆన్ మై వర్డ్స్, గో ఆన్ మై భావన. నా భావన ఏదో ఉంది, అది అర్థం చేసుకోండి మీరు, ఓకే. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఉన్నప్పుడు కొద్దిగా రా రే రో రీ అట్లా వస్తుంది, కొద్దిగా గ్రామాటికల్ ప్రాబ్లం ఉంది నాకు, ఓకే. సో మీ ఎవరికి నేను తక్కువ చూపించాలని లేదు, మీ ఎవరికి నేను హర్ట్ చేయాలని లేదు ఉద్దేశం. ఐ జస్ట్ వాంట్, నా ఉద్దేశం ఒకటే, మాటలు ఇక్కడ నుంచి రాదు నాకు, ఇవాళ ఇక్కడ నుంచి వస్తుంది, మీ హార్ట్ వరకు వెళ్ళాలి, ఓకే. రెడీ ఉన్నారా రిసీవ్ చేయడానికి? రెడీ ఉన్నారా రిసీవ్ చేయడానికి? ఎందుకంటే నేను ఇవాళ మొత్తం నా గుండు మీ ముందు పెట్టుకోవడానికి వచ్చా, ఓకే. నా హార్ట్ మీ దగ్గర మొత్తము ఖాళీ చేయడానికి వచ్చా. మీరు ఇంత రిసీవ్ చేయగలిగితే దట్ ఈస్ అప్ టు యూ, ఓకే. మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రొపెల్ యువర్ బిజినెస్. ప్రొపెల్ అంటే ఏదైనా వస్తువు ఉంటే దానికి ఒక వేరే లిఫ్ట్ ఇవ్వాలా, ఒక ఫ్లైట్ ఇవ్వాలా. జనరల్గా ప్రొపెల్ ఎక్కడ వాడతారు శబ్దాలు? రాకెట్స్కి వాడతారు, రాకెట్స్కి. సో చిన్నప్పటి నుంచి నాకు రాకెట్స్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు ఇవాళ కూడా గుర్తుంది, నేను 3rd 4th గ్రేడ్లో ఉన్నప్పుడు నాకు ఆ స్కైలో ఏదో బాగా ఫాస్ట్ మూవ్ అయినట్టుగా, ఏదో బాగా కింద స్మోక్ వదిలేసి బాగా పైన వెళ్తుందనేసి ఆ చూస్తే నాకు బాగా ఫ్యాసినేషన్ ఉండే. ఏంటి అది అసలు ఇంత ఫాస్ట్గా పైన వెళ్తుంది ఆకాశంలో ఏంటనేసి నేను అడిగితే నా అమ్మ చెప్పేది, బేటా అది రాకెట్. అరే రాకెట్ ఎందుకు, ఏం చేస్తారు రాకెట్? మన అమ్మ చెప్పేది, ఆ రాకెట్ ద్వారా పైన ఆకాశంలో అంటే స్పేస్లో శాటిలైట్స్ తీసుకెళ్తారు, మూన్లో వెళ్తారు జనాలు, మంగళ గ్రహకి వెళ్ళడానికి వాళ్ళు ఇది వాడతారు. సో ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్. ఏంటి అసలు నాకు బాగా లోపల నుంచి ఒక క్వశ్చన్ ఉండే, ఏముంటుంది ఎందుకు అట్లా, నాకు బాగా ఫ్యాసినేషన్ రాకెట్ అంటే. అచ్చా, లైవ్ రాకెట్ ఎంతమంది చూసారు సార్? లైవ్ అంటే లైఫ్లో రాకెట్ ఎవరు చూడలేదా? అంటే పైన లేదు, రాకెట్ విమానం వేరే, రాకెట్ వేరే. వెళ్ళేటప్పుడు అదే లైవ్ అంటే అదే, లైవ్ అంటే అదే. చూసారు కదా రాకెట్ లాంచ్ చెప్పట్లా నేను, అంటే విమానం కాకుండా రాకెట్ మీరు వెళ్తుంది కదా ఆకాశంలో, అది చూసారు కదా, రైట్. మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా ఏంది అట అసలు, అచ్చా వచ్చిందా లేదా క్వశ్చన్? నాకు కూడా అట్లాగా క్వశ్చన్ వచ్చింది. తర్వాత బిజినెస్లో వచ్చిన తర్వాత చాలామంది నా టీం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పేది, సార్ నాకు ఏదో పాయింట్స్ చెప్పండి, ఏదో సీక్రెట్ చెప్పండి, నా బిజినెస్ రాకెట్ లాగా పైన వెళ్ళడానికి నాకు ఏదో సీక్రెట్ చెప్పండి. మళ్ళీ 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 ఆ వర్డ్స్ విని విని నేను రాకెట్కి ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని ఇవాళది ట్రైనింగ్ రెడీ చేయడం జరిగింది. అంటే అది మీరు కనెక్ట్ చేయగలుగుతారు, రైట్. నౌ లెట్ us go to the first slide. Is the slide visible? స్లైడ్ విజిబుల్గా ఉంది కదా, ఓకే. సో ఇప్పుడు ఈ రాకెట్ లాంచింగ్ ప్యాడ్ ఏదో ఉంటుంది, నాసా ఇస్రో లాంటివి, అక్కడ వాళ్ళు రాకెట్కి మొత్తం రెడీ చేస్తారు అండ్ ఇక్కడ నుంచి రాకెట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ అవుతుంది. సో ఈ రాకెట్ ఎట్లా లాంచ్ అవుతుంది, అదేవిధంగా మీరు కూడా మీ బిజినెస్కి 2022లో లాంచ్ చేయడానికి సిద్ధం ఉన్నారా? హలో, ఎంతమంది సిద్ధం ఉన్నారు? సో లాంచింగ్, ప్రొపెలింగ్ యువర్ బిజినెస్ లైక్ a rocket in 2022 is our mission of this Warrior 3.0, right? Now మీ అందరికీ మీ బిజినెస్కి ఒక వేరే లెవెల్లో తీసుకెళ్లాలని ఉంది కదా? హలో, yes or no? Right.
So how many of you would like to propel your business fast and far? Fast ante gati and far means up till KCP. మన అందరిది గోల్ ఏంటి? మన అందరికీ కావాల్సిన మెయిన్ ముఖ్యమైన గోల్ ఏంటంటే మన బిజినెస్కి ఫాస్ట్ అండ్ స్పీడ్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇది చూడండి, ఈ వీడియో చూడండి, గమనించండి. ఇది ఒక రాకెట్ వీడియో. ఈ రాకెట్ ఇంత వేగంగా పైన ఆకాశంలో టువర్డ్స్ ద ఎర్త్స్ ఆర్బిట్ వెళ్తుంది. చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎవరైనా చెప్పగలుగుతారా ఇంత స్పీడ్ ఉండొచ్చు ఈ రాకెట్ది? పర్ సెకండ్ 12 కిలోమీటర్స్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్ సార్. మీరు ఏదో ఇంజనీర్ ఉన్నారా లేకపోతే ఏదో సంథింగ్ ఎస్ట్రోనాట్? చాలా దగ్గర, చాలా క్లోజ్ చెప్పారు. ఎస్, పర్ సెకండ్ 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ పర్ సెకండ్. 100 కిలోమీటర్ పర్ అవర్ మనం బైక్లో 4 వీలర్లో వెళ్తే ఎలా దడ అవుతుంది మన కార్. 120, 140లో తీసుకెళ్తే ఏమనిపిస్తుంది? అబ్బో, ఎవరైనా ముందు వచ్చారంటే వాడు వెళ్తాడు, మన కూడా ఏదో ప్రాబ్లం అవుతుంది. అంటే 140 వేగంలో వెళ్ళేటప్పుడు మొత్తము బండి షేక్ అయిపోతుంది, మన షేక్ అయిపోతాం, మన గుండు దడదడ ఎక్కువ కొడుతుంది అనేసి ఆ సమయంలో చూడండి 140లోనే ఎంత ఇది ఉంటుందంటే మైండ్ అండ్ బాడీ ఎంత రియాక్ట్ చేస్తుందంటే, సార్ చెప్పారు కదా 12 కిలోమీటర్ పర్ సెకండ్. ఒకసారి చూద్దాం స్పీడ్ ఏంటి అని. టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఒక రాకెట్ స్పీడ్ ఈజ్ అరౌండ్ 8,000 to 15,000 కిలోమీటర్ పర్ అవర్. టేక్ ఆఫ్ చేసేటప్పుడు 8,000 to 15,000 కిలోమీటర్ పర్ అవర్. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో అంటే ఎర్త్ పార్, అంటే ఎర్త్ చాలా దగ్గర ఫస్ట్ ఆర్బిట్ కింద రాకెట్ స్పీడ్ ఇస్ ఆల్మోస్ట్ 28,000 కిలోమీటర్ పర్ అవర్. 28,000 కిలోమీటర్ పర్ అవర్. అండ్ రాకెట్ ఎర్త్ ఆర్బిట్ దాటాలంటే అప్పుడు స్పీడ్ కావాలి దాదాపుగా 40,000 కిలోమీటర్ పర్ అవర్. ఈ వేగంలోనే రాకెట్ మన భూమికి, మన పృథ్వీకి దాటి చంద్రమాలో లేకపోతే మంగళ గ్రహంలో వెళ్ళగలుగుతుంది. అండర్స్టాండ్ దిస్ కన్సెప్ట్ వెరీ క్లియర్లీ. ఈ స్పీడ్ ఎందుకు రాకెట్కి కావాలి? ఎందుకంటే భూమి నుంచి చంద్రమ దాదాపుగా 3,80,000 కిలోమీటర్స్ ఉంది. హలో, 100-200 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తే కొన్ని ఇయర్స్ పడుతుంది అక్కడ వెళ్ళడానికి. ఎస్, బట్ 2-3 డేస్లో జర్నీ చేయాలా, కాబట్టి ఈ వేగంలో వెళ్ళాల్సిందే. సిపి వెళ్ళడానికి మీరు ఉన్న స్పీడ్లో వెళ్తే ఒక 2 జన్మం పడుతుంది. హలో, 1-2 జన్మం తర్వాత వెళ్ళాలా? అంటే మీరు మీ బిడ్డలకి మీ వాళ్ళకి సిపి చేయాలని అనుకుంటున్నారా? లేదు కదా, మన దగ్గర టైం లేదు. నా ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ 30 అబౌవ్ ఉన్నారు. ఆల్మోస్ట్ 60% ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ గాన్. ఆన్ అన్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 60, 65, 70. ఐఎంసీ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా వాడితే 75-80. ఓకే, ఆల్మోస్ట్ 60% లైఫ్ వెళ్ళిపోయింది. మన దగ్గర టైం లేదు. సిపి అవ్వాలంటే 5 ఇయర్స్ ప్లానింగ్లో చేసేసి పాడేసుకోవాలా, అంతే. సో మీ వేగం చాలా స్పీడ్ ఉండాలి, చాలా ఎక్కువ ఉండాలి. రైట్? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ కన్సెప్ట్ వెరీ క్లియర్లీ. మీరు కేసీపీ అవ్వాలంటే మీ దగ్గర ఎక్కువ టైం లేదు. ఓకే సార్, కానీ చూద్దాం, అవుతున్నాయి కదా, వెళ్దాం అట్లా కాదు, వేగంలో వెళ్ళాల్సిందే. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్. సెకండ్ థింగ్, ఈ రాకెట్ ఇంత స్పీడ్గా, ఇంత వేగంగా ఎర్త్ దాటి స్పేస్లో వెళ్తుందంటే అది ఆషామాషి మాట కాదు. చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఆ రాకెట్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ చూద్దాం ఒకసారి, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఫేస్ బై రాకెట్ అంటే కొన్ని వేల మంది సైంటిస్టులు,
కొన్ని వేల మంది ఇంజనీర్స్ కొన్ని వేల మంది టెక్నీషియన్స్ దాని మీద వర్క్ చేసిన తర్వాత కూడా ఇంత మంచి ఏరోడైనమిక్ మొత్తం డిజైన్ రెడీ చేసిన తర్వాత కూడా ఇంత ఈజీగా రాకెట్ ఎర్త్ దాటి బయట వెళ్ళదు స్పేస్లో. దానికి ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ గ్రావిటేషనల్ పుల్. గ్రావిటేషనల్ పుల్ అంటే గురుత్వ ఆకర్షణ. వాట్ ఈస్ గ్రావిటేషన్? ఇది నేను ఇక్కడ నుంచి కింద వదిలేసిన, ఏమైంది? పైనుంచి కింద పడింది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రావిటేషన్. సో రాకెట్ కూడా పైన వెళ్ళేటప్పుడు ఎర్త్ది గ్రావిటేషన్ పుల్ ఉంటుంది కదా, అది రాకెట్కి ఎప్పుడైనా కింద లాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ బిజినెస్లో మీకు కూడా కింద లాగడానికి చాలా చాలా జనాలు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరికైనా మీరు వెళ్ళి ప్లాన్ చెప్తే వాళ్ళు నో చెప్పొచ్చు, వాళ్ళు మీకు రిజెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు మీ మీద నవ్వచ్చు. అది మీకు కింద పుల్ చేయడానికి. ఎస్ ఆర్ నో? అవుతుందా ఇది అందరితో అవుతుంది. నాతో కూడా అయింది. నేను ఇంత పెద్ద డాక్టర్ చెప్పినా కూడా నాతో కూడా జనాలు కింద లాగడానికి రెడీ ఉన్నారు. అంటే స్టార్టింగ్లో కాదు, ఫుల్ టైం మొత్తం జర్నీలో మీకు జనాలు కింద లాగడానికి ప్రయత్నం చేస్తారు. మీ సక్సెస్ చూసి చాలామంది జెలస్ అయి మీకు లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఎస్ ఆర్ నో? బట్ రాకెట్ ఎలా ఆగదు అట్లా మీరు కూడా ఆగకూడదు. జనాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు మీకు పుల్ చేయడానికి. మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే పైన వెళ్ళడానికి. హలో, క్లియర్? నెక్స్ట్ పాయింట్, స్ట్రాంగ్ విండ్స్. చాలా వేగంగా గాలి ఉంటాయి. స్పేస్లో వెళ్ళే ముందు భూమిలోనే, అంటే భూమి పైన 35,000 ఫీట్ మీద చాలా వేగంగా విండ్స్ ఉంటాయి, గాలిలు ఉంటాయి. ఏరోప్లేన్లో ఎవరైనా కూర్చున్నారా? ఏరోప్లేన్లో ఓకే. సో ఏరోప్లేన్లో మీరు 20,000, 25,000, 30,000 ఫీట్లో వెళ్తే చాలాసార్లు ఆ ఏరోప్లేన్ అట్లా అవుతుంది, షేక్ అవుతుంది. క్లౌడ్స్ నుంచి పాస్ అయ్యేటప్పుడు అట్లా షేక్ అవుతుంది. ఇమీడియట్గా వెంటనే ఎయిర్ హోస్టెస్ ఏం చెప్తుంది? ప్లీజ్ టై యువర్ సీట్ బెల్ట్ బికాజ్ వీఆర్ పాసింగ్ త్రూ టర్బ్యులెన్స్ చెప్తుంది కదా. అంటే మీ సీట్ బెల్ట్ వేసుకోండి, మనం టర్బ్యులెన్స్లో పాస్ అవుతున్నాము, కొద్దిగా వెదర్ బాగాలేదు. 30,000 ఫీట్ మీద అంత టర్బ్యులెన్స్ ఉన్నాయంటే మీరు 50, 70, 80,000 ఫీట్లు వెళ్తే అక్కడ ఇంకా టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ బాగా భారీగా విండ్స్ ఉంటాయి. ఆ ఛాలెంజ్ కూడా ఫేస్ చేసి రాకెట్ పైన వెళ్తుంది. మీ లైఫ్లో కూడా, బిజినెస్ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా ఘోరమైన విండ్స్ వస్తాయి. ఎలాంటివి? ఎప్పుడైనా ఒక మంచి లీడర్ టీం వదిలేసి వెళ్ళిపోతారు. ఏదో వేరే కంపెనీ వాళ్ళు వచ్చేసి మీ టీంకి హైజెక్ చేస్తారు. అవుతాయి? హలో, ఇది జరుగుతుందా లేదా? తర్వాత ఏదో ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం జరిగిపోతుంది, ఏదో మీ హెల్త్ బాగా లేకపోవచ్చు, ఫ్యామిలీలో ఏదో ఛాలెంజ్ రావచ్చు. ఇలాంటివి గాలిలో మీకు వచ్చేసి కూడా అట్లా షేక్ చేయడానికి వర్క్ చేస్తూనే ఉంటుంది. బట్ రాకెట్ లాగా మీరు ఆపకూడదు, మీరు వెళ్ళాలి. ఒక్కటే లక్ష్యం, పైన వెళ్ళాలి. నేను నా బిజినెస్కి పైన తీసుకెళ్ళాలి. దట్ షుడ్ బి యువర్ లక్ష్యం, రైట్? థర్డ్ ఛాలెంజ్, ఇట్స్ ఓన్ వెయిట్. రాకెట్ ఒక 10, 20, 30 kgs ఉండవు. రాకెట్ ఒక స్పేస్ క్రాఫ్ట్కి, ఒక స్పేస్ షిప్కి ఎర్త్ క్రాస్ చేసేసి స్పేస్లో తీసుకెళ్లాలంటే దాంట్లో సైంటిస్ట్ ఉంటారు, ఆ రాకెట్లో ఫ్యూల్ ఉంటుంది, ఆ రాకెట్లో కంప్యూటర్స్ ఉంటాయి, ఆ రాకెట్లో వాళ్ళ తినేది ఆహారాలు ఉంటాయి. అక్కడ సైంటిస్ట్ వెళ్ళి 3, 4 months, 6 months ఉంటారు. వాళ్ళ మొత్తం ఫుడ్ ఉంటుంది అంతా. అండ్ మొత్తం ఆ రాకెట్ ది వెయిట్, రాకెట్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్ ఈ అన్నిటితో తయారు చేస్తారు. సో కొన్ని వేల టన్ ఉంటుంది. కానీ రాకెట్ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క లెవెల్ తర్వాత ఒక పార్ట్కి వదిలేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే తన వెయిట్ తక్కువ అవుతుంది. మన బిజినెస్లో కూడా
ఇది ఒక ఉంది కదా, అది ఒక పెద్ద ఛాలెంజ్. అది ఛాలెంజ్ ఏంటి? రాకెట్ వెయిట్ ఒక ఛాలెంజ్. మన బిజినెస్లో మన లీడర్స్ది ఈగో ఒక ఛాలెంజ్. హలో, అంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఆ బరువు ఎక్కువ అయిపోతుంది. లెవెల్ది బరువు. గోల్డ్ అయిపోయాను నేను, నువ్వు నాకు ఏం చెప్తావురా, నువ్వు నాకు ఏం చూపిస్తావురా, చైర్మన్ అయిపోయాను నేను, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు నాకు నేర్పించేది ఏంటి? ఆ బరువు తగ్గించిపోతే సీదా డౌన్ఫాల్ ఉంది. ఎందుకంటే మీరు ఇంత పైన లెవెల్కి వెళ్తే అంత మీరు వెయిట్ తగ్గాలి. తెలుగులో దానికి ఏమంటారు తెలియదు, హల్కా హోనా పడేగా, బరువు తగ్గాలి. బరువు ఇది కాదు, ఇక్కడిది కాదు, ఇక్కడిది కాదు, బరువు ఇక్కడిది. ఆ బరువు తగ్గలేదనుకోండి చాలా బాధపడతారు. ఈ బిజినెస్లో ఎవరు సక్సెస్ అవుతారు? హంబల్ వ్యక్తి. ఫర్గివ్నెస్ ఉండాలి. ఏదో ఎవరితో గొడవ జరిగిందంటే ఫర్గెట్ చేయాలి, ఫర్గివ్ చేయాలి. ఈగో ఉండకూడదు. ఆ వేటే చాలా మంచి స్కిల్డ్ టాలెంటెడ్ లీడర్స్ నేను చూసిన నా లాస్ట్ 15 yearsలో. మంచి లీడర్స్, టాలెంటెడ్ స్కిల్ లీడర్స్కి ఈ వేట్ వాళ్ళ మొత్తం కెరియర్ నాశనం చేసింది. బట్ దానికి వ్యతిరేకంగా టాలెంట్ లేనా, స్కిల్ లేనా, టాలెంట్ తక్కువ ఉన్న పర్సన్ కానీ ఈగో లేదు, చాలా హంబల్ ఉన్న వ్యక్తి నేను చూసిన మార్కెట్లో బాగా పెద్ద సాధించారు. సో ఆ ఛాలెంజ్ మీకు వస్తుంది. చాలామందికి ఇప్పుడు ఉన్నాయి. ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళు చాలామందికి ఉండొచ్చు. ప్లీజ్, నేను ఇక్కడ మీకు ఒక మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. ఆ ఈగో లేదంటే యూ విల్ డెఫినెట్లీ గ్రో. యువర్ బిజినెస్ రాకెట్ విల్ షూట్ అప్ లైక్ a rocket, right? Last but not the least, sometimes bad weather. ఈ రాకెట్కి చాలా బ్యాడ్ వెదర్ నుంచి పాస్ అవ్వాల్సిందే. వాళ్ళు అన్ని ప్లానింగ్ చేస్తారు, అంటే వెదర్ చూస్తారు బాగుందా లేదా, అంటే లాంచింగ్ ముందు అని చూస్తారు. కానీ ప్రకృతి మనకి తెలియదు కదా, ఎప్పుడు స్నోఫాల్ అవ్వచ్చు, ఎప్పుడైనా సైక్లోన్ రావచ్చు, ఎప్పుడైనా వర్షం రావచ్చు. సో ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు ఆ లాంచింగ్ ఆపరు, వెళ్ళిపోతుంది. సో బిజినెస్లో మీకు కూడా కొన్ని బ్యాడ్ వెదర్స్ వస్తాయి. చెప్పాను కదా, బ్యాడ్ వెదర్స్ ఏంటి? ప్లాన్ మారవచ్చు, హలో, కంపెనీ ప్రొడక్ట్ రేట్ పెంచుకోవచ్చు, మీ టీంలో ఏదో గొడవ అవ్వచ్చు, సంథింగ్ పెద్ద ఇష్యూ అవ్వచ్చు బిజినెస్లో, కరోనా రావచ్చు, బ్యాడ్ వెదర్, హలో. సో ఇలాంటివి రకరకాలుగా మీకు సమస్యలు రావచ్చు. బ్యాడ్ వెదర్ వస్తుంది, రాదనేసి ఉండవు. అప్పుడు మనము వెళ్తూనే ఉండాలి. రాకెట్ ఆగదు. ఈ అన్ని ఛాలెంజెస్ ఉన్నా, గ్రావిటేషనల్ పుల్ ఉన్నా, తన ఓన్ వెయిట్ ఉన్నా, స్ట్రాంగ్ విండ్స్ ఉన్నా, బ్యాడ్ వెదర్ ఉన్నా, రాకెట్ డస్ నాట్ స్టాప్. ఇట్ జస్ట్ మూవ్స్ ఆన్ నో మ్యాటర్ వాట్. ఏం ప్రాబ్లం వచ్చినా, ఏం ఛాలెంజెస్ వచ్చినా రాకెట్ ఆగదు. తన లక్ష్యం ఒకటే, మూన్ కోసం తనకి, అంటే రాకెట్కి ప్రోగ్రామింగ్ అయిందంటే మూన్కి ల్యాండ్ అవుతుంది. రాకెట్కి లక్ష్యం ఒక మంగళ గ్రహం ఇచ్చిందంటే అక్కడ వెళ్ళి ల్యాండ్ అవుతుంది, అంతే, మధ్యలో ఎక్కడో ఆగదు. సో మీరు మీ లక్ష్యం సెట్ చేసుకున్నారో, నేను సిపి అవ్వాలంటే ఎక్కడో ఆగకూడదు మీరు. అది కూడా వేగంలో వెళ్ళాలి. వేగంలో ఎలా వెళ్ళాలి దాని గురించి నేను మాట్లాడతాను, రైట్? నెక్స్ట్, ద ఫోర్స్ విచ్ propels the rocket up in the sky so fast and so far is called thrust. ఈ రాకెట్కి ఇంత బరువు ఉన్న స్పేస్ క్రాఫ్ట్కి ఇంత వేగంలో వాట్ ఈస్ ద సైన్స్? అసలు ఏం విజ్ఞానం ఉంది, ఎట్లా ఇంత స్పీడ్గా వేగంగా వెళ్తుంది అనేసి క్వశ్చన్ వస్తుంది కదా మైండ్లో. సో టెక్నికల్గా ఆ వర్డ్కి థ్రస్ట్ అంటారు, థ్రస్ట్. ఆ థ్రస్ట్ వాళ్ళనే ఆ రాకెట్ ఇంత వేగంగా పైన వెళ్తుంది. ఆ థ్రస్ట్ ఎలా క్రియేట్ అవుతుంది అది చూద్దాం మనం. చూడండి, ఈ మొత్తము ఈ
అగ్ని ఉంది కదా, ఈ అగ్ని, ఈ గ్యాస్, ఈ అగ్ని, ఈ గ్యాస్కి థ్రస్ట్ అంటారు టెక్నికల్ లాంగ్వేజ్లో. ఇంత స్పీడ్గా కింద అది ఫోర్స్లో థ్రస్ట్ వస్తుంది, దానివల్ల ఆటోమేటిక్గా పైన రాకెట్ వెళ్ళిపోతుంది ఇంత వేగంలో. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ థ్రస్ట్ అనమాట. దానికి మన బిజినెస్లో కంపేర్ చేస్తే ఫస్ట్ మనం చూద్దాం ఈ థ్రస్ట్ అంటే ఏంటి. థ్రస్ట్ మీన్స్ ఎలా వస్తుంది థ్రస్ట్? ఫ్యూల్ ప్లస్ ఆక్సిడైజర్ ప్లస్ ఇగ్నిషన్, ఈ మూడు కలిపి థ్రస్ట్ వస్తుంది. ఆ థ్రస్టే రాకెట్కి పైకి తీసుకెళ్తుంది. సో నా మన బిజినెస్లో ఓకే, ఆ ఫ్యూల్ ఏంటంటే చూడండి, ఇది మొత్తం ఒక క్రాస్ సెక్షన్ ఉంది. ఇది ఆక్సిడైజర్ ట్యాంక్. ఆక్సిడైజర్ ట్యాంక్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యూల్ ఒక వేరే స్పెషల్ ఫ్యూల్ ఉంటుంది రాకెట్స్ది, అండ్ ఈ ఫ్యూల్ అండ్ ఆక్సిడైజర్ మధ్యలో ఒక ఇగ్నైటర్ ఉంటుంది. ఇగ్నైటర్ కంటిన్యూస్గా స్పార్క్ ఇస్తూనే ఉంటుంది. ఆక్సిజన్ ట్యాంక్కి అండ్ ఫ్యూల్కి మధ్యలో ఒక ఇగ్నైటర్ మళ్ళీ స్పార్క్ ఇస్తూనే ఉంటుంది. ఈ మూడు ఒక ప్రాసెస్గా, ఒక సిస్టమ్గా వర్క్ చేస్తే ఇక్కడ నుంచి వేగంగా థ్రస్ట్ వస్తుంది, గాలి వస్తుంది, ఫైర్ వస్తుంది, అండ్ అదే రాకెట్కి ప్రొపెల్ చేస్తుంది. నౌ అండర్స్టాండ్, నౌ ద టాపిక్ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నేను మీకు విజువల్గా ఈ అన్ని ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక డయాగ్రామ్ ఫిట్ అయిపోవాలి. ఈ డయాగ్రామ్ మీ మైండ్లో, బ్రెయిన్లో, హార్ట్లో ఫిట్ అయిపోవాలి. సో చూడండి, ఇది ఆక్సిడైజర్ ట్యాంక్ ఆక్సిజన్, ఈ రెడ్ ట్యాంక్ ఫ్యూల్, అక్కడ మొత్తం ఫ్యూల్ ఉంటుంది, మధ్యలో ఒక గ్రీన్ ఇగ్నైటర్ ఉంటుంది. ఈ మూడు కలిపి థ్రస్ట్ ఇస్తుంది. బిజినెస్లో మనం ఇది చూస్తే, ఇన్ అవర్ బిజినెస్ వాట్ ఈస్ ద ఫ్యూల్? వాట్ ఈస్ ద ఫ్యూల్ మన బిజినెస్లో? కస్టమర్, పీపుల్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ప్రొడక్ట్, వెరీ గుడ్. బిజినెస్ ప్లాన్, ప్రొఫైల్, గోల్. చాలా దగ్గర ఉన్నాం. పేఅవుట్. Payout is the reward. It is not the fuel. Hard work. Sorry? Design. Desire. దగ్గరున్నాం. Goal, desire, దగ్గరున్నాం. Yes. ఎవరు చెప్పారు డ్రీమ్? వెరీ గుడ్. డ్రీమ్ ఇస్ ద ఫ్యూల్. ఒక రాకెట్ కొన్ని లక్షల కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే ఆ లక్షల కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి సరిపోయేటట్టుగా ఫ్యూల్ కావాలి. హలో, ఫ్యూల్ లేదంటే రాకెట్ కెనాట్ గో టు మూన్, మంగళ గ్రహ వెళ్ళలేరు. మీ బిజినెస్లో మీ డ్రీమ్స్ ఎంత పెద్ద ఉన్నాయి విల్ డిసైడ్ యువర్ జర్నీ. మీరు సిపి వెళ్ళగలుగుతారా లేదా? డ్రీమ్స్ చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ వెదర్ వస్తే, గ్రావిటేషనల్ పుల్ వస్తే మానేస్తావు, బిజినెస్ వదిలేస్తావు. డ్రీమ్స్ చిన్నగా ఉన్నాయనుకోండి, చిన్న ఛాలెంజ్ వచ్చిందనుకో ఇంట్లో కూర్చుంటావు, అబ్బో నాతో అవ్వదు, నా వల్ల కాదు. కానీ డ్రీమ్స్ పెద్దగా పెట్టుకున్నావు అనుకో, చచ్చిన డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేస్తాననేసి బయట ఫీల్డ్లోనే ఉంటావు. ఫ్యూల్ ఈజ్ యువర్ డ్రీమ్స్. పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి. మీరు చాలాసార్లు వింటే ఉంటారు, అన్ని ట్రైనర్స్ ఇదే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే అదే ఫస్ట్ రిక్వైర్మెంట్, అదే ఫ్యూల్ ఉంది. ఒక చాలా మంచి మర్సిడీస్ కార్ ఉంది, ఒక 6 crore రూపీస్ది, మేబ్యాక్, ఇంటీరియర్ సూపర్గా ఉన్నాయి, అసలు టచ్ చేస్తేనే విండోస్ పైన వచ్చేస్తుంది. జస్ట్ మీరు కూర్చుంటే నార్మల్, మీరు చెప్తే పార్క్ ఇన్ ద రైట్ సైడ్, మీరు జస్ట్ చెప్తేనే ఆటోమేటిక్ పార్క్ అయిపోతుంది, అన్నీ ఆటోమేటిక్ డ్రైవ్ అవుతుంది, అన్నీ ఉన్నా దాంట్లో డీజిల్ లేదంటే నడుస్తుందా? ఫ్యూల్, బికాజ్ డీజిల్ ఇస్ ద ఫ్యూల్. ఇంత పెద్ద కార్ ఉన్నా, ఇంత కాస్ట్లీ కార్ ఉన్నా, ఇట్ విల్ ఓన్లీ రన్ ఆన్ ఫ్యూల్. హలో, మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ మీ డ్రీమ్.
ఎప్పుడైనా రాసుకున్నారా మీ డ్రీమ్? ఎంతమంది రాసుకున్నారు డ్రీమ్స్? వెరీ గుడ్. రాసుకున్న తర్వాత ఆ డ్రీమ్స్కి ఇంతమంది ఫొటోస్ పెట్టుకున్నారు, ఒక విజువల్ చార్ట్ పెట్టుకున్నారు? చాలా తక్కువ మంది. చూడండి, చేయి కింద వచ్చేసినాయి. డ్రీమ్స్ రాసుకున్న తర్వాత ఏమేం కావాలి, ఏమేం కోరికలు ఉన్నాయి, అది ఫోటో తీసేసి మీ వాల్స్ మీద, మీ గోడల మీద అతికించండి. రోజు చూడండి, ఓ నాకు ఇది రెడ్ కలర్ మర్సిడీస్ కావాలి, ఓ నాకు ఈ 6 బెడ్రూమ్ విల్లా కావాలి, నాకు ఈ సింగపూర్ వెళ్ళాలి, నాకు కెనడా వెళ్ళాలి. వాట్ ఎవర్ ఈజ్ యువర్ డ్రీమ్, రాసుకోండి అది. అండ్ రాసుకున్న తర్వాత అతికించండి. మీరు రోజు చూస్తే అది మీకు ఒక ఎనర్జీ వస్తుంది చేయడానికి. అరే నేను దానికోసం నేను పరిగెత్తాలి, అరే నేను ఈ మర్సిడీస్ కొనాలంటే కనీసం 1 crore రూపీస్ కావాలి, ఊరికే కూర్చుంటే రాదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ డ్రీమ్స్ మై ఫ్రెండ్. సెకండ్ థింగ్, ఆక్సిడైజర్ యువర్ హ్యాబిట్స్. మీ అలవాట్లు అంటే ఈ అలవాట్లు కాదు, అది కూడా ఉన్నాయి, కానీ మీ అలవాటు, మీ హ్యాబిట్స్ ఈజ్ అ ఆక్సిడైజర్. మీ హ్యాబిట్స్ ఈజ్ లైక్ అ ఆక్సిజన్ విచ్ గివ్స్ పవర్ టు ద ఫ్యూల్. మీ డ్రీమ్స్కి పవర్ ఇస్తుంది మీ హ్యాబిట్స్, మీ అలవాట్లు. హ్యాబిట్స్ మంచిగా లేదనుకోండి, ఇంత పెద్ద డ్రీమ్ పెట్టుకున్నా పనికి రాదు, ఏం చేయలేవు. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యాబిట్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాక్షన్. ఇగ్నిషన్, స్పార్క్, మళ్ళీ స్పార్క్ రావాలి. ఆ స్పార్క్ కూడా సెల్ఫ్ స్పార్క్ ఉండాలి, సెల్ఫ్ ఇగ్నిషన్ ఉండాలి. బయట నుంచి ఎవరు స్పార్క్ ఇవ్వరు మీకు ఇగ్నైట్ చేయడానికి. యాక్షన్. ఈ మూడు ఉంటేనే మీకు థ్రస్ట్ వస్తుంది, విచ్ ఇస్ సక్సెస్. ఫ్యూల్ ప్లస్ ఆక్సిడైజర్ ప్లస్ ఇగ్నిషన్ విల్ గివ్ యూ థ్రస్ట్. మన బిజినెస్లో డ్రీమ్స్ ప్లస్ హ్యాబిట్స్ ప్లస్ యాక్షన్ విల్ గివ్ యూ సక్సెస్. ఈ మూడిట్లో సార్ డ్రీమ్స్ చాలా పెద్ద ఉన్నాయి, చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, యాక్షన్ లేదంటే పనికి రాదు. సార్ డ్రీమ్స్ చాలా పెద్ద ఉన్నాయి, యాక్షన్ కూడా చాలా పెద్దగా చేస్తున్నాను, హ్యాబిట్స్ మంచిది లేదంటే పనికి రాదు. సిమిలర్లీ డ్రీమ్స్ పెద్దగా ఉన్నాయి, హ్యాబిట్స్ మంచిగా ఉన్నాయి, యాక్షన్ లేదంటే ఏమవ్వదు. ఇట్ హ్యాస్ టు బి అ కాంబినేషన్ ఆఫ్ 3 things కంటిన్యూస్లీ, పర్సిస్టెంట్లీ. మళ్ళీ చేయాల్సిందే. ఇది ఒక కాంబినేషన్ ఉంది. సార్ ఒక్కటి చేస్తే మిగతా 2 చేయకపోతే ప్రాబ్లం లేదా? అవును. ఆ లక్షల నుంచి ఒకటే తీసేసి మిగతా అన్నీ ఉంటుంది నీ దగ్గర, అంతే. 2 లక్షల నుంచి 2 తీసేసి మిగతా అన్నీ ఉంటాయి నీ దగ్గర. 10 లక్షల నుంచి ఒకటి తీసేసి అన్నీ ఉంటుంది నీ దగ్గర. ఒక్కటి కూడా తీయలేము మనం, బికాస్ దిస్ ఈజ్ ద ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఈక్విలిబ్రియంకి మనము తెలుగులో ఏమంటాం నాకు తెలియదు. ఈక్విలిబ్రియం, ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్, సమానంగా. దెర్ హ్యాస్ టు బి ఈక్విలిబ్రియం ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. డ్రీమ్స్ గురించి ఆల్రెడీ తిరుపతి గారు అండ్ ట్రైనర్స్ అందరూ చెప్పి ఉంటారు మీకు. ఐ విల్ నాట్ గో ఇన్ టు దట్ టాపిక్, బట్ ఐ విల్ టాక్ అబౌట్ హ్యాబిట్స్, ఆక్సిడైజర్. ఈ బిజినెస్లో హ్యాబిట్స్ ఇంత ముఖ్యం ఉంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సృష్టికి, ఈ బ్యూటీకి చూడాలంటే ఏం కావాలి మీకు? ఐస్ కాదు, ఐస్లో విజన్ ఉండాలి. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఇట్ ఈస్ దిస్ ఇంపార్టెంట్, ద హ్యాబిట్స్, ద ఆక్సిడైజర్. చూద్దాం, వాట్ డూ పీపుల్ టెల్ అబౌట్ హ్యాబిట్స్. ఒక చాలా పెద్ద రైటర్ జాన్ మ్యాక్స్వెల్, పేరు విన్నారా ఎప్పుడైనా? జాన్ మ్యాక్స్వెల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్షిప్ కన్సల్టెంట్ ఇన్ ద వరల్డ్. ఆయన ఏమంటున్నారంటే, యూ విల్ నెవర్ చేంజ్ యువర్ లైఫ్ అంటిల్ యూ చేంజ్ సంథింగ్ యూ డూ డైలీ. నువ్వు నీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్కి ఎప్పటి వరకు చేంజ్ చేయలేవు, అప్పటి వరకే నువ్వు, అంటే తెలుగులో అప్పుడు ఎప్పుడు కొద్దిగా నాకు గజిబిజిగా ఉంది, हिंदी में बोलता हूं, आप अपना फ्यूचर तब तक नहीं चेंज कर सकते जब तक आप डेली काम जो कर रहे हो वो चेंज नहीं करोगे. హలో, నువ్వు నీ ఫ్యూచర్కి మారలేవు
ఎప్పటి వరకు నువ్వు డైలీ చేసిన పని మారకపోతే నీ ఫ్యూచర్ మారదు. నువ్వు డైలీ 10 గంటలకి లేస్తున్నావు, నువ్వు డైలీ ప్లాన్ చూపించవు, నువ్వు డైలీ ప్రొడక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వవు, ఇది నీ హ్యాబిట్ ఉంటే యూ ఆర్ నాట్ గోయింగ్ టు సక్సెస్, బికాజ్ అది మీ హ్యాబిట్ అయిపోతుంది. రైట్? ఈ కొద్దిగా మీలో కూడా కొద్దిగా నాకు మళ్ళీ మర్చిపోతాను. సో డోంట్ టేక్ నీ అంటే మీకు నా కోసం అది ఛాన్స్ ఇస్తారా నాకు అంటే నీ చెప్తే దట్ మీన్స్ మీ. సెకండ్ థింగ్, బ్రూస్ లీ ఏమంటారు? ఐ am not scared or I don't fear a person who knows different 10,000 kicks. I fear a person who has practiced one kick 10,000 times. అర్థం చేసుకోండి. బ్రూస్ లీ ఏమంటారు? నాకు ఒక పర్సన్ ఎవరు వేరే 10,000 కిక్స్ ప్రాక్టీస్ చేశారో వాడితో నాకు భయం లేదు. ఒక్కటే కిక్ 10,000 సారి వాడు ప్రాక్టీస్ చేస్తే వాడితో నాకు భయం ఉంది. యు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్? 10,000 సార్ ఒక్క కిక్కి ప్రాక్టీస్ చేసేవాడు మీరు నిద్రలో లేపి వాడికి చెప్తే అదే కిక్ వేస్తాడు వాడు. హలో, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ హ్యాబిట్. మళ్ళీ మీరు చేస్తే ఇట్ బికమ్స్ యువర్ హ్యాబిట్. హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్లో. నేను మాట్లాడతా వాట్ ఆర్ హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ నెట్వర్కర్. మొత్తం ప్రపంచంలో నేను చాలా పెద్ద నెట్వర్కర్స్కి స్టడీ చేయడం జరిగింది. నేను చాలా నెట్వర్కర్స్ దగ్గర నేను మెంటరింగ్ తీసుకుంటా. నేను ఎరిక్ వోర్ దగ్గర, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ట్రైనర్స్ ఇన్ ద వరల్డ్, రే స్ట్రాండ్, ర్యాండీ గేజ్, టాడ్ ఫాల్కోనీ, టిమ్ సేల్స్, ఇలాంటివి వాళ్ళ దగ్గర $5,000 $10,000 నేను పే చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మెంటోరింగ్ తీసుకున్నాను. అండ్ బిలీవ్ మీ, వాళ్ళు డబ్బుల గురించి ఇలాంటివి గురించి ఎప్పుడు చెప్పరు. దే ఓన్లీ టాక్ అబౌట్ దీస్ థింగ్స్. హ్యాబిట్స్ ఒక్కటి గురించి మాట్లాడతారు. హ్యాబిట్స్ అంతే. వాళ్ళు మామూలు నెట్వర్కర్స్ కాదు. నెలకి 2, 3, 4, 5 crores సంపాదిస్తారు వాళ్ళు నెలకి. ఆ లెవెల్లో మాట్లాడే వాళ్ళు నేను మీ దగ్గర చెప్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదో నేర్చుకున్నా అది మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రెడీ ఉన్నారా? రైట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, సక్సెస్ఫుల్ నెట్వర్కర్స్ వాళ్ళ హ్యాబిట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ నెగటివ్ మైండ్ సెట్ మీద పని చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. వాళ్ళ ఒక్కటే పని, రెగ్యులర్గా నెగటివ్ మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి. ఎందుకు? మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్కి ఈగో ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ ఇమోషన్ ఉంటుంది, బ్యాడ్ ఫీల్ అవుతుంది. ఇది వాస్తవమే, ఇది సాధ్యమే. మనం నెగటివ్ ఎప్పుడో అవుతాము. బయట మార్కెట్లో వెళ్తే జనాలు మనకి నో అంటే, మనకి బాగా సతాయిస్తే జాయిన్ అవ్వడానికి, ప్రొడక్ట్ కొనడానికి, ఎవరైనా టీంలో మన మాట వినకపోతే, పని చేయకపోతే నెగటివ్ అవుతాం. అది సాధ్యమే. సక్సెస్ఫుల్ నెట్వర్కర్స్ ఏం చేస్తారంటే ఆ నెగటివిటీ వస్తుంది, నో ప్రాబ్లం, కానీ ఆ నెగటివిటీకి డైల్యూట్ చేయడానికి ఎప్పుడైనా వర్క్ చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ అ హ్యాబిట్. ఊరికి అవ్వదు. హ్యాబిట్ క్రియేట్ చేయాలి. ప్లాన్ మారిందంటే నెగటివ్ అవ్వడం, ప్రోడక్ట్ ప్రైస్ పెరిగిందంటే నెగటివ్ అవ్వడం, ఇది జరిగిందంటే నెగటివ్ అవ్వడం. అదే మీ హ్యాబిట్ ఉంటే మీరు ఎప్పుడైనా స్లిప్పింగ్ జోన్లో వెళ్తారు, కింద స్లిప్లోనే ఉంటారు. కానీ ఏదైనా జరిగినా నేను పాజిటివ్గానే ఉంటాననేసి దట్ ఈస్ ద హ్యాబిట్ ఒక సక్సెస్ఫుల్ నెట్వర్కర్ డెవలప్ చేస్తారు. మీరు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే నెగటివ్ జోన్ నుంచి బయట రావడానికి మీరు రెగ్యులర్గా పనిచేయాలి. అది ఎట్లా అవుతుంది? బుక్స్. ఇంతమందికి బుక్స్ రీడింగ్ వస్తుంది. రీడింగ్ ఎంతమందికి వస్తుంది? తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఆల్మోస్ట్ అందరికీ. మీరు అందరూ చదివిన వాళ్ళు ఉన్నారు. మీకు ఏ లాంగ్వేజ్ వస్తుంది? హిందీ వస్తుందా? తెలుగు వస్తుందా? ఇంగ్లీష్ వస్తుందా? మరాఠీ వస్తుందా? మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా రీడ్ చేయాల్సిందే. వితౌట్ రీడింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో యూ కెనాట్ సక్సీడ్. మీరు ఇవాళ ఏదో ఒక లెవెల్లో వచ్చి ఉంటారు, కానీ ఆ లెవెల్ నుంచి పైన మీరు వెళ్ళలేరు. ఐఎమ్ టెలింగ్ యూ.
మీరు ఆ లెవెల్ నుంచి పైన వెళ్ళాలంటే డైలీ హ్యాబిట్ ఆఫ్ హాఫ్ ఎన్ అవర్ బుక్ రీడింగ్ కంపల్సరీ. ఒక డాక్టర్కి అడగండి. ఎవరైనా డాక్టర్ ఉన్నారా ఇక్కడ? డాక్టర్? ఎవరైనా అడ్వకేట్ ఉన్నారా? అడ్వకేట్? ఓకే, నో ప్రాబ్లం. ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటారు, అడ్వకేట్ కానీ, డాక్టర్ కానీ, సైంటిస్ట్. నేను లాస్ట్ దాదాపుగా 18 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ నేను ప్రాక్టీస్ మీద కూర్చోవాలంటే డైలీ నేను నా సబ్జెక్ట్ వినాలా, చదవాలా? హలో, మినిమం 15-20 minutes, హాఫ్ అన్ అవర్ నేను సైన్స్ గురించి, మెడిసిన్ గురించి, దానికి ఫిలాసఫీ గురించి చదవాలా. మనం బిజినెస్ డైలీ చేసేటప్పుడు మనకి కూడా ఆ బిజినెస్లో సంబంధించిన నాలెడ్జ్ రావాల్సిందే. అది లేదంటే you cannot succeed in this business. I'm telling you straight away.